మండలం నర్సాపురం గ్రామంలో శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ నాయకులు బట్టేపాటి నరేందర్ రెడ్డి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా బట్టేపాటి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువత దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టపు తేజ, లేటి నరేష్, పొన్నూరు భానుచంద్ర, పోకల సాయితేజ, కొట్టు హరికృష్ణ, ముసలి లక్ష్మయ్య, చనుమూరి రామచంద్రయ్య మరియు గిరిజన నేత ఎండేటి సురేంద్ర తదితర నేతలు పాల్గొన్నారు. ముందుగా 80వ స్వతంత్ర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు నర్సాపురం గ్రామానికి ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ వేడుకలకి నన్ను ఆహ్వానించినటువంటి ఈ ఆహ్వాన కమిటీ సభ్యులందరూ కూడా వారికి పేరు పేరున స్వతంత్రం తెలుపుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నేను గతంలో ఎప్పుడు కూడా ఈ స్వతంత్ర వేడుకల్లో పాల్గొనలేదు. మొదటిసారిగా నర్సాపురం గ్రామంలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. మరి మన తేజ చెప్పినట్టుగా ఎంతోమంది త్యాగాలతో వారి యొక్క త్యాగాలతోనే మనం భారతదేశానికి స్వతంత్రం తెచ్చుకోవడం జరిగింది. కానీ నాకు ఒక చిన్న ఇప్పుడు కూడా స్వతంత్రం తెచ్చుకుని ఇన్ని సంవత్సరాలు అవుతున్నా మన భారతదేశంలో ఇంకా కూడా చాలామంది పేదవాళ్ళుగానే ఉన్నారు. అది చాలా బాధాకరం. ఒక విషయం ఏంటంటే ఇంకా ముందుకు పోతే ఈ యొక్క కులాలను తీసుకుని రావడం, ఇంకా కూడా ఈ కులాలు ప్రస్తావన జరుగుతూనే ఉంది. అలాగే ఇంకా దరిద్రం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ మతాలను కూడా తీసుకొచ్చి చేయడం కూడా చాలా బాధాకరంగా ఉంది. ఇది మన యువతతోనే మార్పు రావాలి. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఢిల్లీలో యువత పాల్గొన్న దాంట్లో ఆ విద్యాశాఖ మినిస్టర్ గారిని ఇచ్చే కార్యక్రమం కావచ్చు, ఆ పేపర్ లీక్ విషయంలో కావచ్చు, దాంట్లో పాల్గొన్న వాళ్ళు గమనిస్తే దాంట్లో గొప్పోళ్ళు, పేదోళ్ళు, అలాగే అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ పాల్గొన్న దానివల్ల ప్రభుత్వాలు కూడా దిగి రావడం జరిగింది. అలాగే మనం కూడా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసి పోరాడితే ఖచ్చితంగా దానికి ఫలితం ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే దినాల్లో యువత పార్టిసిపేట్ చేస్తే మన భారతదేశం మరింత భవిష్యత్తు బాగుంటుందని కూడా తెలియజేస్తూ కార్యక్రమం చక్కగా నిర్వహించినటువంటి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పేరు పేరున అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులు కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా ఇక్కడికి మనం పిలవడం కానీ విచ్చేసి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ స్వతంత్ర దినోత్సవం అనగానే నరేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా వస్తానని చెప్పి ఇక్కడికి వచ్చి మన అందరిని ఎంతో సంతోషపెట్టారు. ఎందుకంటే ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగ అధికార ప్రతినిధి అయినటువంటి బట్టేపాటి నరేందర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమం జరుగుతున్నామంటే ప్రత్యేకంగా ఒక పాట రాసి దాన్ని ఒక వీడియోగా క్రియేట్ చేసినందుకు మణి అన్నకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మణి అన్న ఫ్రమ్ లవింగ్ డిఎస్సి. అదేవిధంగా ఈరోజు మనం ఈ స్వాతంత్రం ఎలాంటి అనుభవిస్తున్నామంటే దానికి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు చేసినటువంటి పోరాటాలు, త్యాగాలు, ప్రాణత్యాగాల ఫలితమే నేడు మనం పిలుస్తున్నటువంటి స్వేచ్ఛ జీవితాలు. ఎందుకంటే ఎంతోమంది సుభాష్ చంద్రబోస్ అయితేనేమి, భగత్ సింగ్ అయితేనేమి, అల్లూరి సీతారామరాజు అయితేనేమి,
ఝాన్సీ లక్ష్మీబాయి అయితేనేమి ఎంతో మంది పోరాటాలు చేసి బ్రిటిష్ వారిని మన దేశం నుంచి తరిగొట్టి మన దేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టారు. అదేవిధంగా ఒక దేశానికి స్వాతంత్రం సంపాదించడం ఎంత కష్టమో ఆ దేశాన్ని స్వాతంత్రం నిలబెట్టడం కూడా అంతకు మించిన కష్టం. ఎందుకంటే అగ్ర రాజ్యాలు, డీప్ స్టేట్ ఏదైతే విదేశీ శక్తులు ఉన్నాయో మన దేశ సార్వభౌమాధికారాన్ని అంతం చేయాలని, మన దేశంలో సివిల్ వార్ రేకెత్తించాలని ఎప్పుడు కుట్రలు పండుతూ ఉన్నాయి. ఎందుకంటే మన దేశంలో ఉన్న భిన్నత్వం లౌకికవాద దేశం ప్రపంచంలో ఏదీ లేదు. అదేవిధంగా మన దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుతూ మన దేశాన్ని అనుక్షణం రక్షిస్తున్నటువంటి బార్డర్లో ఎవరైతే ప్రతిరోజు మన దేశాన్ని రక్షిస్తున్నారో వీర జవాన్లకి, మన భారతీయ జవాన్లకి, అదేవిధంగా దేశంలో అంతర్గత రక్షణ కల్పిస్తున్నటువంటి మన భారతీయ పోలీసులకి ఈరోజు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం ఈరోజు ఈ స్వతంత్రోద్యమ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.